హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ 24 అవర్స్. ఈరోజు నేను మీకు డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఎగ్ కర్రీ చూపించబోతున్నానండి. అదేంటి ఎగ్ డ్రాప్ కర్రీ. ఇది చపాతీ, రోటీ, రైస్తో చాలా బాగుంటుంది. మీరు ఇప్పటి వరకు ట్రై చేయకపోతే మస్ట్ ట్రై రెసిపీ అండి. కంపల్సరీ ట్రై చేసి చూడండి. నాన్ వెజ్ లవర్స్కి చాలా పర్ఫెక్ట్ కర్రీ, చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈజీ మెథడ్లో ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువగా పడుతుంది కర్రీకి. దానిలోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 బిర్యానీ ఆకును యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు దీనిలోకి ఒక 2 నుంచి 3 పచ్చిమిర్చిల్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇంకా కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం సాఫ్ట్గా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అయ్యాక దీనిలోకి కొద్దిగా పసుపును యాడ్ చేసుకోండి. ఇంకా 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి స్మెల్ వచ్చే వరకు, పచ్చివాసనపై మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 5 నుంచి 6 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నవి యాడ్ చేసుకోవాలి. ఇవి మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకొని దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని మూత పెట్టేసి టమాటాలు సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. కొంచెం సేపటి తర్వాత ఇలా మూత తీసి మధ్యలో ఇలా టమాటాలని స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. స్పాచులాతో ఇలా స్మాష్ చేసుకోవటం వల్ల మనకి గ్రేవీ మంచిగా వస్తుంది. మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే టమాటాలు బాగా జ్యూసీగా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. ఒక్కసారి గరిటెతో ఇలా స్మాష్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా స్పైస్కి తగ్గట్టుగా కారాన్ని కూడా యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఇవన్నీ వేసాక కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఎన్ని ఎగ్స్ కావాలనుకుంటే అన్ని ఎగ్స్ని తీసుకొని పక్కకు పెట్టుకొని ఈ కర్రీలో ఇలా మధ్యలో గ్యాప్స్ చేసుకుంటూ ఎగ్ని బ్రేక్ చేసి ఇలా డ్రాప్ చేసుకోవాలి కర్రీలోకి. ఇలాగే మొత్తం అన్ని ఎగ్స్ని అక్కడక్కడ మనం కర్రీని పక్కకు అనుకుంటూ ఇలా అన్ని ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఎగ్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఎల్లో పార్ట్ని గరిటెతో ఒక్కసారి ఇలా కదిపినట్టు చేయండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోయి ఉంటాయండి. కొంచెం పచ్చి ఉంటుంది కాబట్టి లోపల మధ్యలో ఒకసారి స్లైట్గా ఇలా అన్నిటినీ ఒకసారి కదుపుకోండి. మెల్లగా కదుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. అంతే అండి, ఎగ్స్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. 5 మినిట్స్ తర్వాత మొత్తం అన్నిటిని ఒక్కసారి ఇలా కదుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని కూడా మొత్తం అంతా కలిసేలాగా ఎగ్స్ బ్రేక్ అవ్వకుండా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఎమ్మీగా ఉండే ఎగ్ డ్రాప్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా బాగా కుక్ అయిపోయింది. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మీరు ఇలా ట్రై చేయకపోయింటే ఒక్కసారి ట్రై చేసి చూడండి. రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి. నాన్ వెజ్ని లైక్ చేసేవాళ్ళు ఈ కర్రీ మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేసి చూడండి. ఎప్పుడు చేసే ఎగ్ కర్రీలా కాకుండా ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం టేస్టీ 24 అవర్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.